కష్టపడకుండా ఏ పని జరగదండి. కష్టపడి పని చేయాలి. అర్థమవుతుందా? మీ అందరికీ తెలుసు మన సహోదరుడు పగడాల ప్రవీణ్ అన్న. ఈ సమయంలో అన్న గుర్తొచ్చాడు కాబట్టి చెప్తాను. నాకు చాలా ఆత్మమిత్రుడు. ఈ సభల్లో ఈ రోజు ఆయన వచ్చి మాట్లాడాల్సింది, కానీ ఆయన చనిపోయాడు, మనందరికీ దూరం అయిపోయాడు. ఎంత ఎంత ఏడ్చుంటానో ఈ వారం రోజులు చెప్పడానికి లేదండి. వారం 10-20 రోజుల నుంచి ఏడ్చి రాజమండ్రి వెళ్ళి నేను కొంతమందికి వెళ్ళి అన్న శవం దగ్గర నిలబడి అన్న ఆ దారుణమైన విగత జీవిగా మారిపోయి చూస్తే పట్టుకోలేనంత బాధ, ఏడుపు. ఎందుకంటే 2-3 నెలల క్రితమే ఆ అన్న ఆఫీస్కి వెళ్ళి 3:30 గంటలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాం. 3:30 గంటలు ఎంతసేపు మాట్లాడుకున్నాము. నేను కిందకు వస్తే నన్ను కారెక్కించడానికి కింద దాకా వచ్చాడు. నాతో పాటు రోడ్డు మీద నిలబడ్డాడు. చాలాసేపు అన్న ఎందుకు లేదంటే లేదులే బ్రదర్, పర్లేదులే బ్రదర్ అంటాడు. నేను కనపడితే అంత దూరం ఉండగానే చాలా ప్రేమతో కౌగిలించుకుంటాడు. ప్రేమించే అన్న, జ్ఞానవంతుడైన అన్న, ఆదరించే అన్న, అద్భుతమైన మానవతావాది అయినటువంటి అన్న ప్రవీణ్ పగడాలన్న. గట్టిగా చెప్పుకోలేదు. ఆయన బతుకున్నప్పుడు చాలా మంది తెలియదు. ఈరోజు చచ్చిపోయాక ఆయన తెలియనోడి లేదు. ఆయన బతుకున్నప్పుడు చేయలేని సేవ ఆయన బతుకుంటే 100 సంవత్సరాలు